రైతుల కష్టాలు నిజంగా పబ్లిక్కి స్పందించేలా ఉన్నాయా లేదా అనేది అర్థం కాదు. ఎందుకంటే రైతులకు సంబంధించి ఎప్పుడు వీడియో చేసినా చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నిజం మాట్లాడుకున్న సమస్య అదే ఉంటుంది. ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కర్షకుల కష్టం దళారుల పాలు, కూరగాయల రైతుల పరిస్థితి అగమ్యగోచరం, పెట్టుబడి ఖర్చులు కూడా గగ్గోలు పెడుతున్న అన్నదాతలు, ఏ పల్లెకి వెళ్ళినా కనీసం పెట్టుబడి రావడం లేదని రైతన్నల ఆక్రందన, ఏ పంటను కొనుగోలు చేయలేమన్న ప్రభుత్వ తీరుపై మండిపాటు, 2 ఏళ్లుగా దళారుల దోపిడీకి గురవుతున్నామంటే ఆవేదన, ఇంత దయనీయ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని ఆగ్రహం, గత ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉందని గుర్తు చేసుకుంటారు రైతులు. ఇది నేను నమ్మను, కానీ మిగతా పాయింట్స్ అయితే ఉండొచ్చు. అలాగే 2 ఎకరాల్లో కౌలుకు చేస్తున్న ఎకరాకి 20,000 కౌలు చెల్లించాను. రబీలో మొక్కజొన్న సాగుకి ఎకరాకి 50,000 పెట్టుబడి పెట్టాను. 30 క్వింటాల దిగుబడి వచ్చింది. కోతకు 4,000 తీసుకుంటున్నారు. పంటను దోలేందుకు ట్రాక్టర్కి 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు ఏటా పెరిగిపోతున్నాయి, ధర మాత్రం పెరగడం లేదు. మార్కెట్లో చూస్తే 1,650 రూపాయలకు మించి కొనడం లేదు. ఎకరాకి 15,000కి పైగా నష్టపోతున్నా అంటూ ఒక రైతు ఆవేదన కూడా వీళ్ళు హైలైట్ చేశారు.